నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్లో తొక్కిసలాట్లో ఒక వ్యక్తి చనిపోయిన సందర్భంలో ఘటనలో నిన్న వాళ్ళ ఇంటి మీద దాడి మీద కూడా దిగి వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చాలా ఘాటుగా మాట్లాడారు. ఆయన మీద స్పందించారు. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇది ఎటు దారి తీస్తుంది? ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ప్రజలంతా, ప్రపంచమంతా ఒక స్థాయికి ఇది అందరూ మాట్లాడుకునే చర్చ ఇది. సో ఇప్పుడు అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి సార్? దారి తీసి పరిస్థితులు అర్థం కాకపోవడం దారి తీసేసింది. అంటే జరగాల్సిన విధ్వంసం, దుర్మార్గం, నష్టం జరిగిపోయిందండి. ఎందుకంటే అక్కడ జరిగిన ఘటన, దుర్ఘటన, ఒక విషాదం, ఒక మహిళ మృతి, ఒక చిన్న బిడ్డ హాస్పిటల్ పాలవటం, బ్రెయిన్ డెడ్ అయిపోవటం, కోలుకోలేనిది ఆ కుటుంబానికి చాలా నష్టం. పైగా ఇందులో ఐరన్ ఏంటంటే, మెలోడ్రామా ఏంటంటే, అల్లు అర్జున్కి హార్డ్ కోర్ ఫ్యాన్ ఆ కుర్రాడు. ఆ కుటుంబం అంతా కూడా అర్ధరాత్రి ఆ సినిమాకి తలకు 3,000 పెట్టిన 12,000 టికెట్ పెట్టి కొనుక్కుని వచ్చారు. ఇది చాలామంది ఆలోచించాల్సిన విషయం. ఒకటి, 3,000 4,000 పెట్టి టికెట్లు పెట్టడం ఎంత తప్పో అది కొనుక్కుని వెళ్ళటం కూడా అంతే తప్పు. సినిమా ఉదయం 9 గంటలకి వేయాల్సిన ఉదయం ఆట అర్ధరాత్రి 12 గంటలకు 1 గంటకి వేయటం కూడా చాలా దుర్మార్గం. అది కూడా కరెక్ట్ కాదు. అంటే అపసవ్యంగా ఉన్నది ఏదైనా సరే ఇలాగ అపహాస్యం పాలవుద్దండి, ఇబ్బందులు గురి చేస్తుంది. సవ్యం అంటే ఏంటి? ఒక ఉదయం ఆట సాధారణంగా సంప్రదాయంగా ఉదయం 9 గంటలకు ఉండేది, లేదా 10 గంటలకు ఉండేది ఉదయం ఆట. మధ్యాహ్నం మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో 4 ఆటలు ఉండేది, లేదా ఒక 5 ఆటలు వేసుకోవచ్చు. వీళ్ళు అర్ధరాత్రి నుంచి మొదలుపెట్టేసి థియేటర్లు పెంచేసి ఇప్పుడు మొన్నటిదాకా ఏం చేశారు? సినిమా ఇది వరకు సూపర్ హిట్ అయితే 25 వారాలు, 20 వారాలు, 15 వారాలు అలాగా నడిచేది సినిమా ఒకప్పుడు. దాన్ని థియేటర్లు పెంచేసి వారం ఆడితే చాలరా బాబు అన్నట్టుగా చేసుకొచ్చారు. అంటే వారం రోజులు ఆడిన సినిమా 100 రోజులు ఆడినట్టే, ఇన్ని థియేటర్లు ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఏం చేశారంటే 5-6 రోజులు నడిచినా, లేకపోతే సగం ఫుల్ అయినా, లేకపోతే ఒక వంతు ఫుల్ అయినా కానీ పూర్తి స్థాయి కలెక్షన్స్ రావాలనే ఉద్దేశంతో 5 రెట్లు, 6 రెట్లు, 10 రెట్లు పెంచారు రేట్లు. ఇది దుర్మార్గం అండి. ఇది ఒక రకంగా చెప్పాలంటే దోపిడీ కింద చూడాలి. ఫస్ట్ పాయింట్. 2, సరే జనాలకు పిచ్చి ఉంది, వాళ్ళు ఎగబడతారు, దాన్ని క్యాష్ చేసుకుందాం అనుకుంటున్నారు వాళ్ళు. నిజానికి అభిమానులు అన్న వాళ్ళకి ఫ్రీగా చూపించాలి సినిమా. వాళ్ళే కదా వాళ్ళకి ప్రచారకర్తలు, వాళ్ళు ఆరాధించేవాళ్ళు. ఆ పని మోహన్ బాబు గారు చేసేవాడు. ఆయన సినిమా కొంచెం బాగా నడిచే రోజుల్లో ఆయన వాళ్ళ అభిమానులందరికీ కూడా కొన్ని టికెట్లు ఇప్పించేవాడు, డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి ఫోన్ చేసి. వాళ్ళు అమ్ముకుంటామో లేదా సినిమా చూస్తాం ఏదో చేసి వాళ్ళు ఆ ఫ్లెక్సీలకి గంటలకి వాడుకున్నారు. వాడు జైల్లోంచి డబ్బు ఎట్టక్క లేకుండా. అంతవరకు ఆయన హీరోగా వాళ్ళకి ఒక రకం మంచివాడి కింద లెక్క. వీళ్ళేటి, వాళ్ళ టికెట్ల డబ్బులు పీల్చేస్తారు, వాళ్ళ సమయాన్ని పీల్చేస్తున్నారు, వాళ్ళ ప్రాణాలను కూడా పీల్చేస్తున్నారు. ఈ తొక్కిసలాట్లో మనకి వీళ్ళు చనిపోయినా ఈవిడ కనిపిస్తుంది, ఆ పిల్లోడు బ్రెయిన్ డెడ్ అయిపోయిన పిల్లోడు కనిపిస్తున్నాడు, కానీ అనేక మంది గాయాలైపోయి ఉంటాయి. ఆ పోలీసులు కూడా చెప్పారు కదా, మేము కూడా చచ్చిపోతామని బాబా జనాలు తొక్కిసలాడు. అంతే కదా, ఎవరైనా మానవ మాత్రలే కదా. ఇంత జరిగిన తర్వాత దాని పశ్చాత్తాపం ఏ కోసమైనా కనిపించలేదు అతనిలో. ఇప్పుడు ఇలాంటి ఘటనలు అనేకం జరిగినాయి గతంలో. ఎప్పుడు ఇంత వివాదం ఎందుకు రాలేదంటే అప్పట్లో హ్యాండిల్ చేసిన తీరు వేరు, వీళ్ళు దీన్ని హ్యాండిల్ చేసిన తీరు వేరు, ఈ స్పందించిన తీరు వేరుగా కనపడతాం. వీళ్ళ ప్రవర్తన, కేసు కట్టారు వాళ్ళు. సాధారణంగా పోలీసులు, ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోలేదని అతని మీద విపరీతమైన ఒత్తిడి వస్తుంది ప్రభుత్వం మీద, పోలీసుల మీద. మీరేం చేస్తున్నారు ఇంత జరుగుతుంటే అని మనమే అడుగుతాం. వాళ్ళు చర్యలు తీసుకున్నారు, కేసు కట్టారు, వాళ్ళని అరెస్ట్ చేశారు, కొంతమందిని జైల్లో పెట్టారు. అల్లు అర్జున్ గారిని కూడా అరెస్ట్ చేశారు, ఆయన కూడా జైలుకి పంపించారు. ఆయన బెయిల్ వచ్చింది. ఇక్కడ బెయిల్ బాగానే వచ్చింది కదా. ఆగమేఘాల మీద ఆయనకు స్పందించి వ్యవస్థలన్నీ కూడా చక్క పనిచేసి పంపించారు కదా ఆయన్ని. ఇక్కడ ఆయనకి ఎవరు అన్యాయం చేశారు? ఇప్పుడు ఈ దేశంలో మీకు నాకు అలా జరుగుద్దండి, సామాన్యులకి జరగదు కదా. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి ₹1 మనీ ట్రైల్ లేకపోయినా కానీ ఇలా చూసి అలాగే రిమాండ్ ఇస్తారు తప్ప ఆయన బెయిల్ ఇవాళకి 17A కోల్డ్ స్టోరేజ్లో ఉంది కదా. అంటే దీన్ని బట్టి మీకు ఏంటి, వ్యవస్థలో వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి, చెయ్యాలనుకున్న వాళ్ళకి టపాల్మని చేసేస్తాయి, లేకపోతే చేయట్లేదు ఉద్దేశపూర్వకంగా.
ఇక్కడ అల్లు అర్జున్ గారి విషయంలో ఈయనకి హైకోర్టుకి వెళ్ళి మధ్యంతర బెయిల్ తెచ్చుకోవడానికి దారితీసిన పరిస్థితులు ఏంటంటే ఆయన తరపున వాదించిన లాయర్ గారు కూడా ఈడీల్ని సిబిఐని హ్యాండిల్ చేసాడు కానీ తెలంగాణ పోలీసులు హ్యాండిల్ చేయడంలో విఫలమయ్యాడు. అంటే వాళ్ళంతా తినేత కంపెనీ కాబట్టి వాళ్ళని హ్యాండిల్ చేయగలిగాడు. తెలంగాణ పోలీస్ వాళ్ళని హ్యాండిల్ చేయడం కష్టం. ఎందుకంటే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళంతా కలిసి పనిచేశారు. ఇప్పుడు ఏపీ పోలీసులో ఇప్పుడే మళ్ళీ లైన్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అయ్యా వాళ్ళందరినీ బాడీ చేసాడు. మంచి వాళ్ళందరూ పక్కపోయారు. ఇప్పుడు ఇవాళ ఆ చెడ్డవాళ్ళందరినీ పక్కన పెట్టి మంచి వాళ్ళతో పని చేయించుకుందామని చూస్తున్నారు వాళ్ళు. అందులో ఏమైనా సీడలు పీడలు ఉంటే మెల్లమెల్లగా తొలగిస్తున్నారు. ఏవైనా ఉమ్మడి రాష్ట్రంలో అయినా విడిపోయినప్పుడైనా ఏపీ పోలీస్ కానీ తెలంగాణ ఇప్పుడున్న ఏపీ పోలీస్ కానీ ఈ దేశంలోనే నెంబర్ 1. వాళ్ళు అత్యంత కష్టపడతారు. ఎండా వాన లేకుండా కష్టపడతారు. చాలా దుర్భరమైన పరిస్థితుల్లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు విశ్రాంతి ఉండదు, విరామం ఉండదు, సెలవులు ఉండవు, మంచి చెడు ఉండదు. మీరు నేను పండగ చేసుకుంటాం, వాళ్ళు చేసుకోలేదు. మన కాపలాగా ఉంటారు వాళ్ళు. రాజకీయ నాయకుడికి వాళ్ళే కాపలా ఉంటారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి వాళ్ళే కాపలా ఉండాలి. ఓ రాజకీయ నాయకుడు ఊరేగింపులు రోడ్ షోలు చేస్తే వాళ్ళకి కాపలా ఉండాలి. చావు వచ్చినా, పెళ్ళి వచ్చినా, పండగ వచ్చినా, పబ్బం వచ్చినా, వేడుకలు జరిగినా, విందులు వినోదాలు ఏం జరిగినా వాళ్ళకి కాపలా ఉండాలి. మనకి ఇలాంటి తొక్కేసలాటల్లో వాళ్ళే చర్యలు తీసుకోవాలి. నెపం అంతా వాళ్ళని నెత్తిమేస్తాం మనం. అందులో చెడ్డవాళ్ళు ఉండొచ్చు, దురుసుగా వ్యవహరించే వాళ్ళు ఉండొచ్చు, అత్యంత దుర్మార్గులు కూడా ఉండొచ్చు. అయినా సరే మొత్తం డిపార్ట్మెంట్ని మనం వాళ్ళ కొద్దిమంది గురించి అందరినీ తిడతాం మనం. ట్రాఫిక్ పోలీసులు నిత్యం వాళ్ళ రద్దీల్లో క్రమబద్ధీకరిస్తూ ఉంటారు. ఎండా వానాలు ఆ ఎండలో మలమల మాడిపోతూ ఉన్నప్పుడు ఎవడన్నా ఓ మజ్జి ప్యాకెట్ ఇస్తామండి మనం. నేను ఇచ్చాను కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడగలుగుతాను. వాళ్ళ కష్టం నేను చూశాను. ఓ మజ్జి ప్యాకెట్ ఇవ్వాలి కదా, మీ సొమ్మేం పోద్ది. వాళ్ళు అన్ని రకాలు మాట్లాడతాం మనం. వాళ్ళ పట్ల ఎవడన్నా ఒక్క సానుకూలంగా మాట్లాడతారంటే తిరిగి వాళ్ళ మీద ఏదో రకంగా బురద చల్లటానికి చూస్తారు. ఈ అన్యాయం వాళ్ళు కూడా ఒళ్ళు మండింది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళ. ఇతను వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన బిహేవియర్ చూడండి. మనం అల్లు అర్జున్ మీద మన కోపం నాకు ఎంతో కొంత అభిమానం వాళ్ళ మీద. కానీ నాకే ఇబ్బంది అనిపించింది, ఎందుకు ఇలా బిహేవియర్ చేస్తున్నాడు ఇతను. ఇప్పుడు స్థాయి ఎదిగింది, అతను అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. ఒక రంగా చెప్పాలంటే అతని సినిమాలు ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి, చూడబుద్ధి వేస్తాయి, మెల్లమెల్లగా పైకి వస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇతను ఇంకా వినయంగా ఉండాలి కదా, ఎందుకు యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. అంతకుముందు కూడా చెప్పని బ్రదరు లాంటి ఒక రకంగా అనుకోకుండా జనసేన వాళ్ళకి మధ్య ఏముందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఈ మధ్య గ్యాప్ వచ్చిందని తెలుస్తుంది. స్పష్టంగా తెలిసిపోయేలాగా వ్యవహరిస్తున్నాడు అతను. అదేమో ఉండదు, అలాంటిది ఏమి ఉండదులే అనుకున్నాం కానీ అది నిజమే ఉందనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అంతకుముందు వైసీపీ ప్రచారానికి వెళ్ళాడు. ఎవరో ఒక ఆయన వాళ్ళ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు. అసలు ఆ దరిద్రాన్ని అందించుకోకూడదు. ఈ రాష్ట్రమే వద్దని తోచేస్తుంది వాళ్ళని. అటువంటిది ఆవిడ ఫ్రెండ్ అయినా కానీ సీక్రెట్గా మాట్లాడుకోవాలి, కాస్త డబ్బు సాయం చేయాలి, కానీ వాళ్ళకి ఎలక్షన్లో ఓట్లు కొనుక్కోవే బాబు నన్ను రమ్మను కానీ చెప్పాలి. అక్కడికి వెళ్ళాడు, అక్కడ కేసు కట్టారు ఆయన మీద. తర్వాత అదేదో చేసి ఉంటారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసుల పట్ల అతను చాలా కాఫీ తర్వాత క్యాజువల్గా ఒళ్ళు మండదండి. ఎవరికన్నా చూసినట్టుగా అధికారులు అంటే రాజ్యం, స్టేట్ సర్వాధికారాలు ఉన్న రాజ్యం, చట్టము రాజ్యాంగానికి లోబడి ఎవడైనా దాని ముందు తల ఉంచాల్సిందే. మన సెలబ్రిటీలను, తోపులు, దేశ ప్రధానులనే అరెస్ట్ చేశారు. ఎంత గొప్పవాడిని అరెస్ట్ చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన జైలుకి వెళ్ళాడు, బెయిల్ మీద వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ పరామర్శల విలువ అతిగా అనిపించింది, ఎబ్బెట్టుగా అనిపించింది, వెగట్టుగా అనిపించింది. సినీ పరిశ్రమకు చెందిన పెద్దలందరూ కూడా చాలా తప్పు చేశారు. మీకేమైనా ప్రేమ అభిమానం ఉంటే ఆయన ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కొని ఆయన ఏమైనా బాధపడుతుంటే ఓదార్చడం తప్పు కాదు. మీ మిత్రుడు కాబట్టి, లేకపోతే పరిచయం ఉంది కాబట్టి, పరిశ్రమల్లో మనిషి కాబట్టి. కానీ మీరు బల ప్రదర్శనలాగా మేమందరం ఉన్నాం ఇక్కడ, అవసరమైతే మేమందరం కదులుతాం అన్నట్టుగా మీకు బల ప్రదర్శన చేశారు. డెఫినెట్గా స్టేట్ రాజ్యానికి, రాజ్యాధికారంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది. దాని తోడు పుణ్యమే కారం చెల్లినట్టు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు దాన్ని ఎగదోస్తాయి, పావుగా వాడతాయి అల్లు అర్జున్ గారిని. ఎంత పని అయిపోయింది అన్నప్పుడు వెంటనే కరివేపాకు తీసినట్టు తీసి పక్కన పడేస్తారు వాళ్ళు. దానికి వీళ్ళు బాధ్యులు అవ్వకూడదు, పావుగా మారకూడదు. సరే ఏదో చేశారు, చేసిన తర్వాత మధ్యలో రాజకీయాలు ఎంటర్ అవుతాయి. కొంతమందితోటి ఈయన సీక్రెట్గా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఎవరో అల్లు అర్జున్, అదే అది ఇంటెలిజెన్స్ కదా, వాళ్ళు తెలియకుండా ఉంటుందా? ఏం జరుగుతుందో తెలియదా? మీరు ఎలాగ వీళ్ళందరినీ పురమాయించుకున్నారో,
మీరు ఎవరెవరితో మాట్లాడారు, ఏం చేస్తున్నారు, ఇలాంటివి అన్నీ తెలిసిపోతాయి. తెలిసినప్పుడు వాళ్ళు చూస్తే ఎందుకు ఊరుకుంటారు? ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, అధికారం కాపాడుకోవడానికి, ఓటు బ్యాంకులు కాపాడుకోవడానికి వాళ్ళు ఏమన్నా కొంచెం అదురుతారు బెదురుతారు అనుకున్నారేమో. నెవర్ జరగదు. ఎందుకు జరగదంటే, కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన ప్రయత్నం చేస్తాడు అధికారం నిలబెట్టుకోవడానికి. ఎందుకంటే 2 సార్లు గెలిచాడు కాబట్టి 3వ సారి గెలవాలి, ఆయన పార్టీ ఉండాలనుకుంటాడు, ప్రాంతీయ పార్టీ కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటాడు, ఆయన గట్టి 3 సార్లు గెలిచాడు, 4వ సారి మళ్ళీ చేస్తున్నాడు, ఇంక ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళకి ఒక అదువు ఉంటుంది, గాజు పాత్ర లాంటి వాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ, జాతీయ పార్టీలని, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ వాళ్ళకి అదేమి ఉండదు. ఎందుకంటే వస్తే కొండ పోతే వెంటకనే. ఇప్పుడు జాతీయ పార్టీ అని బీజేపీ ప్రతినిధులు కానీ, కాంగ్రెస్ ప్రతినిధులు కానీ, వీళ్ళకి లాటరీలో 10 మంది సీట్లు వేసి అందులోంచి ఒకటి తీస్తారు, వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. అది ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. ఉన్నప్పుడు వాళ్ళు ముద్ర చూపించుకోవాలని ట్రై చేస్తారు. అలా రాజశేఖర్ తన ముద్ర చూపించుకున్నాడు, చెన్నారెడ్డి గారు చూపించుకున్నాడు, వెంకటరావు గారు చూపించుకున్నాడు, అలాగే రేవంత్ రెడ్డి గారు చూపించుకుంటాడు తన ముద్ర. ఇప్పుడు ఆయనకి లైఫ్ టైం అచీవ్మెంట్. ఆయన ఒక పోరాటం చేశాడు, ఆయాచితంగా ఉత్తుపున్నాను, అతనికి ఏం రాలేదు, యుద్ధం చేసి గెలుచుకున్నాడు ఆయన ఆ సీట్ని. అదే విధంగా ఉంటాడు ఆయన. మార్పు తనను మార్చుకుంటే అతను దెబ్బైపోతాడు. అతనిలోని అగ్రెసివ్నెస్ అసలు మార్చుకోడు, అగ్రెసివ్గానే ఉంటాడు. దీని విషయంలో రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడి సహేతుకంగా ఉంది. ఆయన ఈ రకమైన పైనుంచి రకరకాల ఒత్తిళ్ళు, వ్యాఖ్యానాలు, వ్యంగ్యం ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఒళ్ళెమండి ఆయన చెప్పాడు, అయింది కదా. అందులో కూడా పొరపాట్లు ఉండొచ్చు, ఏమైనా కానీ ఆయన చెప్పింది సహేతుకంగా, కన్విన్సింగ్గా ఉంది మనకి. వెంటనే మళ్ళీ అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడు, అందులో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. అతనికి ఎవరు సలహా ఇచ్చారో కానీ అర్జెంటుగా అతను ఆ స్థానం నుంచి పక్క తప్పించాలి. అది నష్టం చేసింది అతనికి. అతను చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పలేకపోయాడు. పైగా జనాలందరికీ ఏమి వెళ్ళింది మెసేజ్, అతను ఎంజాయ్ చేయనివారు, మేము ఎంజాయ్ చేయట్లేదు, ఎంత విజయం సాధించు, మీరు ఏం విజయం సాధించారు అంటే 100 రూపాయలు టికెట్ 1000 రూపాయలు ఎట్టేసి డబ్బులు వచ్చినాయి అని చెప్తున్నారు మీరు. అది సరిగ్గా చెప్పలేకపోయారు వాళ్ళు. మేము ఏదో ఇబ్బంది పడుతున్నాం, ఓ మూల కూర్చుంటున్నాం, నేను ఎవరు కూర్చోమన్నారు మూల, ఇలాంటి కనివే అవ్వలేదు జనాలకి. రాంగ్ ఇది పోయింది, రాంగ్ మెసేజ్ పోయింది. దాంతో ఇంకా ఒళ్ళు మండింది అందరికన్నా. మీరు ఆ అమ్మాయి గురించి కానీ ఆ అబ్బాయి గురించి మాట్లాడకుండా మీరు ఇంకో ఊరికే మీరు బాధపడిపోతున్నాం అని చెప్తారు, మీకేదో అన్యాయం జరిగిందని బాధపడతారేంటి. యాక్చువల్గా జరిగిన సంఘటన మనం చిన్నదిగా చూపలేం, ఇంతకన్నా పెద్ద దుర్ఘటనలు జరిగినాయి. అప్పుడు లేని బాధ ఇప్పుడు అందరికీ ఎందుకు వచ్చిందంటే నీ యాటిట్యూడ్ వల్లే. అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు చాలా మర్యాదగా, వినయంగా, విధేయతతో ఉంటే అరే పాపం ఏదో పొరపాటు జరిగింది అనుకుంటారు. అంతేగాని తల ఎగరేసినోడిని వీడు ఎప్పుడు తల వంచుకుంటాడా అని చెప్పి తల వంచిలా చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. దానికి గురయ్యావు నువ్వు. దానికి తోడు మిమ్మల్ని పావులుగా వాడుకోవడానికి చూస్తున్నారు. ఇక్కడ మీరు చిరంజీవి గారు చూడండి, ఆయన బాడీ లాంగ్వేజ్ చూడండి, ఆయన బయట ఎప్పుడు మాట్లాడినా వినయ విధేయ రామ అన్నట్టు ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఆయన ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో తెలిసిన వాళ్ళుగా కనిపిస్తాడు. గత ఎన్నికల్లో ఆయన పార్టీ ఓడిపోయింది, ఆయన ఓడిపోయాడు. 5 ఏళ్ళు తిరిగేటప్పటికి 21 స్థానాలు నిలబడితే వాళ్ళ పార్టీ 21 స్థానాలు గెలిచినాయి. ఆయన కూడా అత్యధిక మెజార్టీతో గెలిచాడు. ఇవాళ ఆయన తన పనితీరు వల్ల ప్రజలు మెప్పు పొందుతున్నాడు. ఇదంతా దానికి కనుక అతని బాడీ లాంగ్వేజ్ కానీ అతని మాట తీరు కానీ ఎంత మార్పు వచ్చింది ఒక 5-6 ఏళ్ల క్రితానికి ఇప్పటికి. అంటే తనను తాను మార్చుకున్నాడు జాగ్రత్తగా. ప్రజల్లో ఎలా ఉండాలో, ప్రజానాయకుడు అంటే ఎలా ఉండాలో, తనకున్న అభిమానాన్ని దుర్వినియోగం చేయకుండా ఏ రకంగా ఉండాలనేటువంటిది అతను పాఠం అతను చూసి నేర్చుకోవాలి. అంతేగాని అతనికి సవాలు విసిరి చెప్పను బ్రదరు ఇలాంటి మాటలు ముఖ్యమంత్రి ఎవరో తెలియనట్టుగా నీకు నిజంగానే గుర్తు రాకపోయిండొచ్చు, కానీ అది రాంగ్ మెసేజ్ పోతూ ఉంది. ఇలాంటివన్నీ ఎంతో మేనేజ్ చేసి, ప్యాడింగ్ చేసి, హీరోలను బిల్డప్ చేసి, హీరోయిజాన్ని కన్స్ట్రక్ట్ చేస్తాడు అల్లు అరవింద్ గారు. వీళ్ళ ప్రతిభ 50% ఉంటే మిగతా 50% అల్లు అరవింద్ గారు నిజంగా బిల్డప్ చేస్తాడు వాళ్ళకి. అప్పుడు చిరంజీవి గారికైనా వీళ్ళకైనా ఎవరికైనా సరే వాళ్ళకు ఉన్నదాన్ని ఇంకా కొంచెం హైప్ తీసుకెళ్ళి జాగ్రత్తగా కన్స్ట్రక్టివ్గా చాలా ప్లాన్డ్గా వాళ్ళ కెరీర్ బిల్డప్ చేస్తాడు ఆయన. మరి నీ విషయంలో మరి ఎందుకు తప్పుడు అడిగేసారు? నిన్న ప్రెస్ మీట్ అప్పుడు కూడా నీ ఇంకా అయోమయంగా చూస్తున్నాడు ఆయన, మాట్లాడుతున్న థియేటర్ బాబు ఇలా మాట్లాడుతున్నాడు అన్నట్టు. ఓవరాల్గా అల్లు అర్జున్ గారికి ఇది మైనస్. ఎంకి పెళ్ళి సుబ్బుజావుకు వచ్చినట్టుగా మీకు మైనసే కాకుండా మీ ఇండస్ట్రీ కూడా మడతడిపోయింది, అందరికీ చెడ్డ పేరు వచ్చింది. అక్కడ చనిపోయి ఉంటే జగపతి బాబు గారు వెళ్ళాడు, పరామర్శించి వచ్చాడు, అది ఎవరికి తెలియలేదు. మీ ఇంటికి అందరూ వచ్చింది మాత్రం తెలిసింది, అవునా కదా? దాన్ని ఏమనుకుంటారు, ఈ ఇండస్ట్రీ సామాన్యుల పట్ల ఎవరికీ స్పందించట్లేదు. వాళ్ళు తోటోడికి ఇలాగేదో ఒక అరెస్ట్ జరిగి పెద్ద నష్టం జరగకపోయినా కానీ తండోపు తండాలకు వెళ్ళారు,
నిజంగా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఎలాంటి విపత్తులు వచ్చినా, వరదలు వచ్చినా, వానలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా రకరకాల రూపాల్లో సాయం చేశారు. హాస్పిటల్లో కొంతమందికి ఆపరేషన్లు చేస్తున్నారు, రకరకాల చారిటీ చేస్తున్నారు. అవన్నీ కొట్టుకుపోయి పైగా రేపు వచ్చే సినిమాలకి తెలంగాణలో ఒక శపథం చేయడు రేవంత్ రెడ్డి గారు. థియేటర్ బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ల హైప్ ఉండదు అని వాళ్ళకు శపథం చేసాడు. అంటే రేపు వచ్చి పండగకు వచ్చి సినిమాలకి, ఆ తర్వాత వచ్చే సినిమాలకి కూడా నీ వల్ల దెబ్బడిపోయింది. నీ వల్ల ఇండస్ట్రీకి నువ్వు ఒక్క పూట జైలుకి వెళ్ళి వస్తే నిన్ను పరామర్శించిన పాపానికి వాళ్ళందరికీ మడతడిపోయింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే దీని కారణం ఏంటి? నువ్వెందుకు పాడైపోయావు? ఇలాగా నీ బుద్ధి ఇలా ఎందుకు వక్రీకరించింది? నీ మనసు ఇలా ఎందుకు మారింది? నువ్వు దుష్టజన సాంగత్యం, వైసీపీ ఛాయలు, వైసీపీ సేడ, ఆ దరిద్రం నీకు అంటుకుంది. వాళ్ళకి ఎంత దూరంగా పెడితే అంత మంచిది నీకు. ఎందుకంటే వైసీపీ సేడ అంటుకుంది కేసీఆర్ గారికి. ఆ దరిద్రం అంటుకోబట్టి ఆయన ఇక్కడ కూర్చున్నాడు. లేదంటే ఆయన ఏం తప్పు చేసాడు? ఆయన బ్రహ్మాండంగా పరిపాలించాడు. జగన్మోహన్ రెడ్డి అరాచకంలో 100 కూడా చేయలేదు ఆయన. అని ఎందుకు కొట్టిపోయాడు? ఆ దరిద్రం అంటుకుంటే ఎవడో ఏం చేయలేడు. నీకు అలాగే నువ్వేం తప్పు చేసావు? నువ్వేం చంపలేదు కదా అమ్మాయిని అని సరే నీకు ఆ దరిద్రం ఎందుకు అంటుకుంది? ఆ వైసీపీ నీడ సేడ అన్నీ నీకు వెనకాల ఉంటాం. అది అర్జెంటుగా అది వదిలించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్.